హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అన్ని టిఫిన్స్లలోకి అదిరిపోయే పల్లి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఇడ్లీ, వడ, పొంగనాలు ఇలా ఏ కాంబినేషన్లో అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ పల్లి చట్నీని ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలను ఇలా వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలా వేయించుకోవాలి కలుపుకుంటూ. ఇలా 2 to 3 మినిట్స్ వరకు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు వేయించుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పల్లీలు మాడిపోతే టేస్ట్ అంత బాగుండవు. అలాగే 2 to 3 టేబుల్ స్పూన్ వరకు పుట్నాలను యాడ్ చేసుకోవాలి. పల్లీలు అనేది కాస్త వేగిన తర్వాత పుట్నాలను యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. మీ స్పైసీనెస్ బట్టిని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటిని బాగా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాస్త పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేస్తున్నాను. ఇలా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే 4-5 వెల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఇలా అన్నిటినీ ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వేయించుకుంటూ ఇలా మొత్తాన్ని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేగడానికి ఒక 3 to 4 మినిట్స్ పడుతుంది. మనం ఇవన్నీ వేగిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఫైనల్గా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఈ పల్లి చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఇడ్లీ, వడ, దోశ, పొంగనాలు ఇలా మనం రోజు టిఫిన్స్ చేస్తాం కదా. ఈ ఒక్క చట్నీ అయితే ఒక్కసారి మీరైతే ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది. ఏ టిఫిన్ చేసినా ఈ పల్లి చట్నీ అడిగి మరీ చేయించుకుని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా పప్పులన్నీ వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా ప్యూరీ లాగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి కాస్త హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జీలకర్ర, ఆవాలు ఇలా అన్ని పప్పులు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను జీలకర్ర, ఆవాలు యాడ్ చేస్తున్నాను. మినపప్పు, శనగపప్పును కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా జీలకర్ర, ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత కరివేపాకును యాడ్ చేసుకోవాలి. నీట్గా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కరివేపాకును యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత కాస్త కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా ఆయిల్లో కాస్త క్రిస్పీ అయ్యే వరకు 1 మినిట్ వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కాస్త చిటపటలాడిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీని యాడ్ చేసుకోవాలి. ఈ పల్లి చట్నీని పోపులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఈ పల్లి చట్నీని ఒకసారి ఇలా మొత్తం బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా టేస్టీగా పల్లి చట్నీ అనేది రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఈ పల్లి చట్నీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.